ఫ్రెండ్స్ చాలా మంది టీ తాగిన దగ్గర నుంచి ఏ వస్తువు కొన్నా కానీ అక్కడ లిక్విడ్ క్యాష్ ఇస్తలేరు. అందరూ యూపీఐ చేయడానికి అలవాటు పడ్డారు, అంటే స్కాన్ అండ్ పే చేయడానికి అలవాటు పడ్డారు. సో ఇలా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేసే వాళ్ళు మీ ఖర్చుల్లో ఏమైనా మనీ సేవ్ చేసుకుందామనే ఇంట్రెస్ట్ మీకుంటే మీరు ఖచ్చితంగా కివి క్రెడిట్ కార్డ్ అనేది వాడాల్సిందే. ఎందుకంటే ఈ కివి క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మీరు రెగ్యులర్గా పెట్టే ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ కార్డుల నుంచి స్కాన్ చేసి పేమెంట్ చేస్తే మీ ఖర్చుల పైన 1.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్గా మీరు సూపర్ మార్కెట్కో కిరాణా షాప్కో వెళ్ళారు అనుకోండి, మీ ఇంటికి వస్తువులు తీసుకురావడానికి. అక్కడ ఒక 1000 రూపాయల బిల్ అయితే ఆ 1000 రూపాయలు ఈ కివి క్రెడిట్ కార్డ్ నుంచి మీరు స్కాన్ చేసి పేమెంట్ చేసిరు అనుకోండి, 1000 రూపాయల్లో 1.5% అంటే 15 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. లేదన్నా నాకు యూపీఐ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, నాకు ఈ 1.5% క్యాష్ బ్యాక్ సరిపోదు, ఎక్కువ కావాలి నాకు క్యాష్ బ్యాక్ అంటే మీకు అట్లా కూడా ఇంకొక ఆప్షన్ ఉంది. ఈ కార్డులో నియోన్ మెంబర్షిప్ అని ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది, సంవత్సరానికి 999 రూపీస్ ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ కనుక మీరు తీసుకున్నారనుకోండి, మీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన అప్ టు 5% దాకా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ మీరు నియోన్ మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, తీసుకున్న తర్వాత మీరు ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో ఆ ట్రాన్సాక్షన్స్ 50,000 లోపు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ మీకు 2% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీ ట్రాన్సాక్షన్స్ అనేది 50,000 టచ్ అయినాయి అనుకోండి, మీకు క్యాష్ బ్యాక్ అనేది 3% వస్తుంది, ప్లస్ మీకు ఒక ల్యాండ్ యాక్సెస్ కూడా వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇట్లనే మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటూ పోగా మీ ఖర్చులు అనేది 1 lakh టచ్ అయినాయి అనుకోండి, మీకు 4% క్యాష్ బ్యాక్ వస్తుంది, ఎక్స్ట్రాగా ఇంకొక ల్యాండ్ యాక్సెస్ వస్తుంది. అండ్ సేమ్ ఇట్లాగే మీ ఖర్చులు అనేది 1.5 lakh దాకా వెళ్ళినాయి అనుకోండి, 1,50,000 రూపాయల దాకా వెళ్ళినాయి అనుకోండి మీ ఖర్చులు, మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది, ల్యాండ్ యాక్సెస్ కూడా వస్తుంది. సో ఈ 3%, 4%, 5% అని ఏదైతే చెప్తున్నానో ఇవి స్టార్టింగ్ నుంచి కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ మీ ఖర్చులు అనేది ఒక సంవత్సరంలో 1,50,000 అయినాయి అనుకోండి, సో 1,50,000కి మొదటి నుంచి కూడా మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. లేదు 1,00,000 రూపాయలు అయినాయి అనుకోండి, 1,00,000 రూపాయలకి ఎంత 4% క్యాష్ బ్యాక్ కదా, మొదటి నుంచి కూడా 4% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా నియోన్ మెంబర్షిప్ లో స్లాబ్ వైజ్ క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఇలా మీరు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన 5% దాకా ఈ కార్డ్ని వాడి క్యాష్ బ్యాక్ అయితే తీసుకోవచ్చు. ఒక కండిషన్ ఏంది అని అంటే మీకు క్యాష్ బ్యాక్ రావాలి అని అంటే కివి అనేది ఒక యూపీఐ యాప్, లైక్ ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఎట్లా ఉన్నాయో అట్లా కివి కూడా ఒక యూపీఐ యాప్. సో మీకు ఈ కార్డ్ ఏదైతే ఉంటుందో కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత అప్రూవ్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్గా కివి యాప్లోకి కార్డ్ అనేది కనెక్ట్ అయిపోద్ది. సో మీరు ఎక్కడైతే డైలీ యూపీఐ ఖర్చులు పెడతారో అది కివి యాప్లో నుంచి స్కాన్ అండ్ పే ఆప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి స్కాన్ చేసి పేమెంట్ చేయాలి. అట్లా చేస్తేనే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ మీకు వచ్చే క్యాష్ బ్యాక్ అంతా కూడా కివి పాయింట్స్ రూపంలో వస్తుంది. ఒక్క కాయిన్ వర్త్ 0.25 పైసా. సో ఈ కాయిన్స్ని ఎట్లా రిడీమ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కే రిడీమ్ చేసుకోవచ్చు. సో కివి అనేది యూపీఐ యాప్ కదా, యూపీఐ యాప్కి మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవాలి, ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ని. సో ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ని మీరు లింక్ చేసుకున్న తర్వాత మీకు అకౌంట్లో కివీస్ అనేది ఒక 500 కివీస్ అయినాయి అనుకోండి, 500 కివీస్ అయిన తర్వాత మీరు వాటిని బ్యాంక్ అకౌంట్కి అనేది విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి అని అంటే ఈ కార్డ్ని వాడి మీరు ఆన్లైన్లో ఏమైనా ట్రాన్సాక్షన్ చేసిరు అనుకోండి, 50,000 లోపు ట్రాన్సాక్షన్ చేస్తే 0.5% కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే నేను స్క్రీన్ పైన కొన్ని కేటగిరీస్ చూపిస్తున్నా చూసిర్రా, ఈ కేటగిరీస్లో మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. ఇవి తప్పించి మిగతా ఎక్కడ చేసినా కానీ ఇప్పటి వరకు నేను చెప్పిన క్యాష్ బ్యాక్ అంతా కూడా వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి ఈ కార్డ్ అనేది మీకు ఫిజికల్ కార్డ్ అనేది బై పోస్ట్లో రాదు, ఓన్లీ విర్చువల్ కార్డ్ యాప్లోనే చూసుకోవస్తుంది. అండ్ ఈ కార్డుకి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు, లైఫ్ టైం ఫ్రీగా వాడుకోవచ్చు. ఈ కార్డ్ని మీ మొబైల్ నుంచి ఒక 5 నిమిషాల్లోనే అప్లై చేసుకోవచ్చు. కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన, జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా యాప్కి రీడైరెక్ట్ అవుతారు. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ఇన్స్టాల్ అయ్యాక యాప్ని ఓపెన్ చేయండి. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అడుగుద్ది. మీరు రెగ్యులర్గా వాడే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీ పాన్ కార్డ్ నంబర్ అడుగుద్ది, పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీ పాన్ కార్డ్ మీద ఉన్నట్లు మీ పేరు ఎంటర్ చేయండి యాజ్ ఇట్ ఈజ్. డేట్ ఆఫ్ బర్త్ కూడా పాన్ కార్డ్ మీద ఉన్నట్టు ఎంటర్ చేసి ఈ టిక్ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో హోమ్ పేజ్కి వస్తారు. ఇక్కడ కివి క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోమని ఈ విధంగా అప్లై నవ్ అని చూపిస్తుంది. అప్లై నవ్ పైన క్లిక్ చేయండి. తర్వాత కార్డుకి అప్లై చేసుకునే పేజ్కి వెళ్తారు. ఇక్కడ లైఫ్ టైం ఫ్రీ కార్డ్ చూపిస్తుంది. నేను మీకు ఫ్రీగా తీసుకుంటే 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పిన కదా యూపీఐ పైన, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు 5% దాకా క్యాష్ బ్యాక్ కావాలి, నేను ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తా యూపీఐ అని అనుకుంటే 999 పే చేయాలని చెప్పిన కదా సంవత్సరానికి, అది నియోన్ మెంబర్షిప్. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఖర్చులను బట్టి మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ టు అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ సిటీలో ఉంటే నో ప్రాబ్లం, మీరు ఉన్న ఏరియా సిటీ అయితే సిటీ పిన్ కోడ్ ఇచ్చేయండి. ఇన్ కేస్ మీరు విలేజ్ ఏరియాస్లో చిన్న చిన్న ఏరియాస్లో ఉంటే మీ దగ్గరలో ఉన్న సిటీ పిన్ కోడ్ మాత్రమే
ఇవ్వండి. ఎందుకనంటే విలేజ్ ఏరియాస్కి క్రెడిట్ కార్డ్స్ అనేటివి రిజెక్ట్ అవుతున్నాయి ఎక్కువగా సర్వీస్ అనేది లేకపోవడం వల్ల. కాబట్టి మీకు 10-15 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల దూరంలో మీకు సిటీ పిన్ కోడ్ ఉంటే అది ఇచ్చేయండి. ఆ సిటీలో మీ ఫ్రెండ్స్వి కానీ ఫ్యామిలీ మెంబర్స్వి కానీ రిలేటివ్స్వి ఇండ్లు ఉంటే వాళ్ళ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడికి జస్ట్ కార్డు పోస్ట్లో వస్తుంది అంతే, అంతకుమించి అక్కడికి ఎవరు వెరిఫికేషన్కి రారు. సో ఆ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీ జెండర్ మీరు మేలా ఫీమేలా అని అడుగుద్ది, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు సింగిల్ మ్యారీడ్ అని అడుగుద్ది, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండరీ మొబైల్ నెంబర్, మీకు ఇంకొక మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి, మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ అనేది కంప్లీట్గా ఎంటర్ చేయండి, ఇంటి నెంబర్ కానీ ఏరియా కానీ మీ స్టేట్ పిన్ కోడ్ అవన్నీ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ ప్రస్తుతం మీరు ఉంటున్న ఇల్లు అనేది రెంటెడా ఓనుడా మీ పేరెంట్స్ ఇల్లా ఏదైతే అది నెక్స్ట్ పేజ్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏం వర్క్ చేస్తారో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ మీరు ప్రైవేట్ కంపెనీలో కానీ గవర్నమెంట్లో కానీ సాలరీడ్ పర్సన్ అనుకోండి, ఏమైనా ఎంప్లాయ్ అని పెట్టుకోండి. లేదు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్, మీకు బిజినెస్ అగ్రికల్చర్ ఏదో ఒకటి ఉంది అని అంటే ఐ ఓన్ ఏ బిజినెస్ పైన సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు కంపెనీలో వర్క్ చేస్తే కంపెనీ పేరు అనేది ఎంటర్ చేయండి, మీ కంపెనీ పేరు. లేదు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీకు ఒక బిజినెస్ ఉంది అని అంటే ఆ బిజినెస్ పేరు కానీ ఏదైనా ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆఫీస్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు సాలరీడ్ పర్సన్ అయితే మీ ఆఫీస్ యొక్క అడ్రస్ కంప్లీట్గా ఎంటర్ చేయండి. లేదు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకుంటే మీకు బిజినెస్ ఉంటే మీ బిజినెస్కి సంబంధించిన అడ్రస్ ఎంటర్ చేయండి. ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుంటారనుకుంటే మీ ఇంటి అడ్రస్సే మళ్ళీ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ అడుగుద్ది, సంవత్సరం సంపాదన. ఇక్కడ ఎంత ఎంటర్ చేస్తారంటే వాళ్ళే ప్రొవైడ్ చేసిరు చూడండి, 1,80,000 పైననే ఎంటర్ చేయండి. సంవత్సరం సంపాదన మీకు 2 లక్షలన్నర వస్తుందా, 3 వస్తుందా, 4 వస్తుందా, 5 వస్తుందా, 10 వస్తుందా, ఎన్ని లక్షలు వస్తే అన్ని లక్షలు ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ డెసిగ్నేషన్, మీరు సాలరీడ్ పర్సన్ అయితే మీరు చేస్తున్న కంపెనీలో మీ వర్క్ ఏంటి, డెసిగ్నేషన్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు బిజినెస్ ఉంటే మీరు ఓనరా పార్ట్నర్ అట్లాంటివి ఎన్నో ఉంటాయి కదా, మీకు సంబంధించిన సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు చేస్తున్న వర్క్లో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత స్టెప్లో మీరు చేస్తున్న వర్క్ అనేది బిజినెస్కి సంబంధించింది అయితే ప్రొప్రైటర్షిప్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీరు గౌట్ జాబర్ అయితే గౌట్ సెక్టర్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించినవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు చేస్తున్న వర్క్ అనేది ఏ ఇండస్ట్రీకి సంబంధించింది, సాఫ్ట్వేరా, గవర్నమెంటా, రియల్ ఎస్టేటా, హెల్త్ కేరా, టెలికామా, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు రిలేటెడ్గా ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్, మీరు ఎంతవరకు చదువుకున్నారో ఆ హైయెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టెప్లో మీరు ఇప్పటివరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి, అవి కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి, అన్ని కూడా టిక్ చేసి సబ్మిట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి మరొకసారి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూ ఆధార్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఈ బాక్స్ టిక్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మరొకసారి మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోండి. ఓటీపీ వెరిఫై అయిన తర్వాత వీడియో కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జస్ట్ స్టార్ట్ వీడియో కేవైసీ పైన క్లిక్ చేయండి. మీకు వీడియో కేవైసీ ఏజెంట్ కనెక్ట్ అవుతాడు. అక్కడ మీ ఒరిజినల్ పాన్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ చూస్తాడు అండ్ ఒక వైట్ పేపర్ పైన మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ సెల్ఫీ అయితే తీసుకుంటాడు, బ్రైట్గా ఉన్న ప్లేస్లో లైట్ కింద అట్లా ఉండండి. సో మీరు ఇప్పటివరకు ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేసిర్రో, ఏదైతే జాబ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిర్రో అవి వాళ్ళు మీకు చెప్పి వెరిఫై చేసుకుంటారు. ఓకే అని చెప్పేయండి. వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోద్ది. వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు వస్తుంది. సో వాళ్ళు ఎంతైతే టైం చూపిస్తారో అంతవరకు వెయిట్ చేసి ఉండండి. మధ్యలో మీరు యాప్ని ఓపెన్ చేసుకుంటూ రీఫ్రెష్ చేయండి. కార్డ్ యాక్టివేట్ అయింది అనుకోండి, ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ కార్డ్ ఈజ్ హెయిర్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది చూసిర్రా, ఇట్లా మీకు చూపిస్తుంది. యాక్టివేట్ కార్డు పైన క్లిక్ చేశారంటే మీకు పిన్ సెట్ చేసుకోవచ్చు, కార్డుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా యాప్లో చూపిస్తుంది. సో యాప్లో కనబడే కార్డ్ డీటెయిల్స్ అనేది మీరు వాడుకొని ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. కివి యాప్లో కూడా ఈ కార్డ్ అనేది ఆటోమేటిక్గా లింక్ అవుతుంది. లింక్ కాకపోతే లింక్ చేసుకోండి. తర్వాత మీరు స్కాన్ చేసి పేమెంట్స్ చేసుకోవచ్చు. యూపీఐస్ దగ్గర ఎక్కడైనా మీరు షాప్స్లో షాపింగ్ చేస్తారు కదా, కిరాణా స్టోర్, సూపర్ మార్కెట్ అట్లాంటి దగ్గర అక్కడ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, వాటికి స్కాన్ చేసి పేమెంట్ అనేది చేయొచ్చు కార్డులో నుంచే. సో ఈ విధంగా మీరు కివి క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కార్డు మీకు అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా ఏదైతే అది కమెంట్ చేయండి. అప్రూవ్ అయితే అప్రూవ్ అయిందని పెట్టండి, రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయిందని పెట్టండి, నో ప్రాబ్లం. ఎందుకు అని అంటే ఎంతమందికి కార్డ్స్ వస్తున్నాయి ఎంతమందికి వస్తలేవు అని చెప్పేసి అప్రూవల్ రేట్ అయితే మేము గెస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇవ్వచ్చు అప్రూవల్ ఎట్లా ఉందని చెప్పేసి. సో కాబట్టి మీకు అప్రూవల్ అయినా రిజెక్ట్ అయినా కానీ కింద కమెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసి మీకు ఎక్కడైతే డౌట్ వస్తుందో అది స్క్రీన్ షాట్ తీసి మాకు ఇన్స్టాగ్రామ్లో పంపించండి. ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసిన. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.